కవిత జాగృతి పెట్టడము, బతుకమ్మ కల్చరల్ ఒక బ్రాండ్ తీసుకొని ఆమె బ్రాండ్ అంబాసిడర్. కానీ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సాధారణంగా సమాజంలో, మన సమాజంలో మహిళల పట్ల ఉండే భావన ఏమిటో మనకు తెలుసు. పైగా జైలుకి వెళ్ళి వచ్చింది, ఆ కేసు కూడా ఎట్లాంటిదో. ఈ సందర్భంలో ప్రజల సైకాలజీ ఈమె నాయకత్వాన్ని అంగీకరించి కవితకు ఎంపతి, సింపతి చూపించే అవకాశం ఉన్నదా? దీనికంటే ముందు మనం ఇంకొక విషయం గుర్తు చేసుకోవాలి. ఉద్యమం నడుస్తున్న క్రమం లోపల కేసీఆర్ ఉద్యమం 2000లో స్టార్ట్ చేశాడు. తర్వాత వీళ్ళందరూ ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు? కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, మన కవిత కానీ 2006, 8, 9 ఆ ప్రాంతంలో వాళ్ళు ఉద్యమంలోకి వచ్చారు. ఓకేనా? రాగానే కేటీఆర్కి ఎట్లయితే పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యి ఒక పొజిషన్ ఇచ్చి తనకు రకరకాలైన బాధ్యతలు అప్పచెప్పిన కేసీఆర్ కవిత గారికి ఎందుకు ఇవ్వలేదు? మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ కవిత కాకుండా కవిత అబ్బాయి ఉన్నాడు అనుకో, రైట్, ఇద్దరు కొడుకులే ఉన్నాడు అనుకోడు కేసీఆర్కు, ఇద్దరు కొడుకులు పాలిటీషియన్కు ఉద్యమంలో వచ్చారనుకోండి, చిన్న కొడుకు అవకాశం వచ్చేది, డెఫినెట్గా వచ్చేది. అయినప్పటికీ లేనప్పుడు సో ఇద్దరికి అవకాశాలు వచ్చేది, ఇద్దరు మగవాళ్ళు అయితే. నిజంటే కానీ జస్ట్ బికాజ్ అమ్మాయి కాబట్టే కదా కేసీఆర్ దూరంగా పెట్టాడు. కానీ కేసీఆర్ లాంటి ఒక మేధావి, కేసీఆర్ లాంటి ఒక పొలిటికల్ స్ట్రాటజిస్టు ఏం ఆలోచించుంటాడు అప్పుడు? కేసీఆర్ కూతురు చిన్నపంచి పెరిగే విధానం, ఆమె డైనమిజం, గ్రాస్పింగ్, ఎబిలిటీ టు కనెక్ట్, ఆరేటరీ స్కిల్స్ ఇవన్నీ గమనించిన తర్వాత నా అండర్స్టాండింగ్ మాత్రం ఏమనిపిస్తుంది అంటే, మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ లైన్ నుంచి కనుక తీసుకొస్తే కవిత గురించి తోటి ఎప్పుడైనా మనకు ఛాలెంజ్ వచ్చే అవకాశం ఉంది అని కేసీఆర్ ఆలోచించి ఆమెకు ఒక సపరేట్ స్టాండ్ను ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆ ప్లాట్ఫామ్ ద్వారానే ఆమెను ఆపరేట్ చేయించడానికి పురికొల్పిండి అనేది నా సైకలాజికల్ అనాలిసిస్. ఓకే, అదేంటండి, మీరు ఎక్కడైనా చూడండి, మొత్తం టీఆర్ఎస్ క్యాంపెయిన్లో జరిగిన ఎప్పుడు కూడా తెలంగాణ జాగృతి అనే ఒక ఐడెంటిటీ తోటే నడిచింది తప్ప ఆమె ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఎస్టాబ్లిష్ చేసుకోలేదు, కానివ్వలేదు అంటే నేను బెటర్. ఎందుకంటే కేసీఆర్ కెన్ విజువలైజ్. కేసీఆర్ గొప్పతనం ఏంటి? ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజున ఏం జరగబోతుందో ఆలోచించి చెప్పగలిగే మేధావి, రైట్? సో కూతురు కొడుకు కాన్ఫ్లిక్ట్ ఒకే పార్టీలో ఉంటే రాబోయే ఛాలెంజెస్ ఏంటియో ఆయనకున్న సునిశ్చిత పరిశీలనతోటి కవితతోటి ఎప్పుడైనా కానీ మనకు ఛాలెంజ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి హీ డజంట్ వాంట్ హర్ టు బీ ఇన్వాల్వ్ ఇన్ ద స్టేట్ లెవెల్ పాలిటిక్స్. దట్ ఈస్ ద రీజన్ ఏం చేసిండు, కేటీఆర్కు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి కూతురికి ఎంపీ సీట్ ఇచ్చాడు. ఎందుకు? హీ డజంట్ వాంట్ టు షీ బీ హియర్. హైదరాబాద్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఆమె యొక్క యాక్టివిటీస్ని ఎక్కువ రోజుల పాటు ఇక్కడ కలవకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సెంట్ టు ద ఢిల్లీ. మీరు ఢిల్లీలో ఉండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్ సర్కిల్ ఎప్పుడు చూసినా సరే కవిత గురించి ఏం మాట్లాడతారు? కవిత ఈజ్ హైలీ డైనమిక్, కవిత ఈజ్ వెరీ క్రియేటివ్, కవిత హ్యాజ్ ఆల్ ది ఎబిలిటీస్ ఆఫ్ కేసీఆర్. అండ్ ఆమె ఎక్కడైనా ఏడికైనా కానీ చొచ్చుకొని పోగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. సో అని అక్కడ ఢిల్లీలోనే వెళ్ళిన తర్వాత ఉద్యమం సమయంలోంచి ఎంపీ అయిన తర్వాత తనకంటూ ఒక బేస్ను ఢిల్లీలో క్రియేట్ చేసుకోగలిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి పొలిటికల్ ప్లాట్ఫామ్లో ఉండి ఉన్న ఎంతోమంది ఎంపీలు, మగ ఎంపీలు, దే ఫెయిల్ టు క్రియేట్ దట్, బట్ కవిత కుడ్ క్రియేట్ దట్ ఆరా. దట్ ఈస్ ద ఎబిలిటీ అండ్ కెపాసిటీ ఆఫ్ ద కవిత. సో అట్లాంటి ఆలోచన ద్వారా కేసీఆర్కు ఉంది కాబట్టి కవిత కూడా ఇవన్నీ కూడా గుర్తించింది కాబట్టి తనకంటూ ఒక రోల్ని, తనకంటూ ఒక ఐడెంటిటీని, తనకంటూ ఒక ప్లాట్ఫామ్ని తను జాగ్రత్తగా క్రియేట్ చేయడమే కాకుండా దాన్ని ఎన్ని సంవత్సరాల పాటు నడుపుతూ వచ్చింది. ఉద్యమం అయిపోయిన తర్వాత గవర్నమెంట్కి వచ్చిన తర్వాత అదొక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్గా ఉండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా కన్వర్ట్ చేసి యువకులకు ఎప్పుడు అందుబాటులో ఉండే ప్రయత్నం చేయగలిగింది. అంటే ఏంటి, కల్చరల్గా బతుకమ్మ ద్వారా కనెక్ట్ అయింది, రైట్? రెగ్యులర్గా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పార్టిసిపేట్ చేయగలిగింది. మూడోది యువకుల కోసమని స్కిల్ సెంటర్ జాగృతి వరకు కనెక్ట్ చేయగలిగింది. సో ఆల్ త్రూ ఫిమేల్గా తనను డెఫినెట్గా ఎప్పుడైనా సైన్ లైన్ చేయగలిగే అవకాశం ఉంది అనేది ఈ భారతదేశంలో పొలిటికల్ అనాలిసిస్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఫీమేల్స్ని వెంటనే కాదు, మెయిన్ స్ట్రీమ్ పాలిటిషన్ లోపల బెటర్ పొజిషన్కు తేయాలంటే చాలా స్ట్రగుల్ పడాలా, చాలా ఫైట్ చేయాలా, చాలా కష్టాలు ఎదుర్కోవాలా, అవమానాలు ఎదుర్కోవాలా అని మీరు ఏ పొలిటికల్ లీడర్ అమ్మాయిలకు సంబంధించి చూసినా కానీ చాలా స్పష్టంగా అర్థమవుతుంటుంది.
ప్రియాంక గాంధీ మనకు కనబడుతున్నాం, ఇక్కడ కవిత, ఇక్కడ కనిమలి, సుప్రియ సూలే. ఏజ్ కాస్ట్ అడిట్ అనుకున్న ఒక జనరేషన్, ఒక 5-10 ఏళ్ళు తేడా ఉండదు. కనిమలి కన్నా కొంచెం పెద్ద అయింది సుప్రియ సూలే, ఇట్లా 5 ఏళ్ళు. వీళ్ళని తీసుకున్నప్పుడు ఎవరు వైబ్రెంట్గా కనబడుతున్నారు? మనం ఎవరు అవుట్ గోయింగ్, ఎవరు వైబ్రెంట్ కంటే ఎక్కువ ఎవరు వాళ్ళ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇంటర్నల్గా ఎంత ఫైట్ చేశారనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు 1969లో మనం ఇందిరాగాంధీ చూడండి. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీని సైడ్ లైన్ చేసి వాళ్ళు చేద్దాం అనుకున్నప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసింది? తొక్కిపడేసింది టోటల్గా సెపరేటెడ్. కాంగ్రెస్ ఆర్ని బయట తీసుకొచ్చేసింది, ఎస్టాబ్లిష్ చేసింది. తర్వాత కాంగ్రెస్ ఇందిరాగాంధీ కాంగి ఐ అని పెట్టింది. అండ్ షీ హాజ్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్. ఆమె ఊరికే రాలేదు, ఆమెకి తో పొలిటికల్ లీనేజ్ ఉండి ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటికీ, అంత స్టేజ్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్లో ఉండే ఒక టీము సపరేట్ అయిపోయి ఇందిరాగాంధీని తక్కువ చూడడం ఎప్పుడైతే మొదలుపెట్టిందో తీవ్రమైన అవమానాలు ఎదుర్కొన్న ఇందిరాగాంధీ సపరేట్ అయిపోయింది. రైట్, మీరు జయలలిత చూడండి, ఎందుకు అంత పొలిటికల్ లెవెల్ అంత సక్సెస్ఫుల్ అయింది ఆమె? ఎందుకంటే ఆమె కూడా తీవ్రమైన అవమానాలను ఎదుర్కొని అవమానాలను ఎదుర్కొన్న అనే సంగతిని ప్రజలకు నచ్చజెప్పే క్రమంలో సక్సెస్ఫుల్ అయిపోయి షీ హెస్ బికమ్ ఏ హైలీ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. ఓకే, ఎగ్జాక్ట్లీ కవితకు కూడా అలాంటి అవకాశం కోసం వెయిట్ చేస్తుంది అనేది నా అండర్స్టాండింగ్. తను ఇంత సీరియస్గా ఇన్ని రోజుల నుంచి ఉద్యమంలో ఉండి పనిచేస్తున్నప్పుడు బీఆర్ఎస్ నుంచి రావాల్సినంత గుర్తింపు, తను రైజ్ చేసే ఇష్యూల పట్ల సపోర్టు రావటం లేకపోవడం వలన డెఫినెట్గా తను అవమానంగా ఫీల్ అయ్యేందుకు 100% ఛాన్సెస్ ఉన్నాయి. మీరు లిక్కర్ కేసు అంటున్నారు కాబట్టి, లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకి వాళ్ళ నాన్న నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చిందా? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చిందా? వాళ్ళ నానే వెళ్ళి చూడలేదు జైలు పాలైతే. కూతురికి ఏమనిపిస్తుందండి? పొలిటికల్ పార్టీగా పక్క పెడదాం. ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ పిల్లలు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే మినిమం ఏం కోరుకుంటారు? తల్లిదండ్రులు వచ్చి పరామర్శాలను కోరుకుంటారు. నేను తప్పు చేసినా రైట్ చేసినా అనేది కాలం నిర్ణయిస్తాను, కాలం డిసైడ్ చేస్తుంది, సిస్టమ్స్ డిసైడ్ చేస్తాయి. బట్ నేను తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని జీవితంలో ఊహించని ఒక పెద్ద పెను తుఫాకు నా జీవితంలోకి ప్రవేశించి నేను విక్టిమ్ అనే పొజిషన్ పుష్ చేసినప్పుడు మినిమం కన్సర్న్ తండ్రికి లేదు అనేది కవితకు ఆ రోజు బాగా అర్థమైంటుంది. అర్థమైన తర్వాత నా ఉద్దేశం లోపల ఒక పొలిటీషియన్ ఎట్లుండాలంటే, అంటే కవిత ఇప్పుడు పాఠాలు నేర్చుకుంటుందనే నాకు అనిపిస్తుంది. జైలు పాలైంది, తర్వాత బయటకు వచ్చింది. రాగానే కవిత చేయాల్సిన ఇమ్మీడియట్ పని ఏంటి అంటే వెంటనే పబ్లిక్ లైఫ్ రావాలా. పొలిటీషియన్ అనే వాళ్ళు ఎవరైనా సరే దీని ఏమంటాం మనం? రెసిలియన్స్ అంటాం. కింద పడగానే వెంటనే లేవగలిగే శక్తి, అంటే బంతిలాగా లేవగలిగే శక్తి ఏ పొలిటీషియన్కి అయితే ఉంటుందో ఆ పొలిటీషియన్ని ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో ఆమె రావాలని ఆమెకు ఉండి ఉంటుంది, రాలేని పరిస్థితులు ఉండి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే తను జైలుకి పోయిందో నా ఉద్దేశంలో ఈ జాగృతిని అట్లే ఐడెంటిటీని కాపాడుకున్న వచ్చినప్పుడు జైలుకి పోయిన తర్వాత నా అండర్స్టాండింగ్ ప్రకారం తనకు ఒక అసెప్టివ్ థాట్ వచ్చి ఉంటుంది. నేను డెఫినెట్గా ఐ షుడ్ ఫైట్ ఇండిపెండెంట్లీ, అదర్వైజ్ నాకు ఎగ్జిస్టెన్స్ రోజు రోజుకు పోతుంది, నన్ను కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు, సంథింగ్ గోస్ రాంగ్ అనే ఆలోచన ఆ జైలులో ఉన్నప్పుడే అది తను అసెప్టివ్ అయి ఉంటుందని నా ఉద్దేశం. అందుకోసమనే తను తండ్రికి సంబంధించి పొలిటికల్ ఐడియాలజీ గురించి, పొలిటికల్ జర్నీ గురించి, తను ఏ భావాలను తను క్యారీ చేస్తుందో వాటికి సంబంధించి తండ్రిని కనుక మనము ప్రైజ్ చేస్తే తండ్రి న్యాచురల్గా డినై చేస్తాడు. రైట్, ఇరుకుని పెట్టే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కాబట్టి ఏ పొలిటీషియన్ ఏం చేస్తాడు? డెఫినెట్గా దాన్ని డినై చేస్తాడు, లేకుంటే ఇంకేదైనా కాంప్రమైజ్ సిచ్యువేషన్లు చేస్తాడు. సో ఆ ప్రాసెస్ లోపల కవిత కెన్ మేక్ హర్ వాయిస్ స్ట్రాంగర్. ఓకే, సో అప్పుడు పార్టీ ఏం చేస్తుంది? ఒకవేళ ఆమెను ఎక్స్పెల్ చేస్తుందా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుందని? మొన్న లల్లు ప్రసాద్ వాళ్ళ పెద్ద కొడుకుని ఎక్స్పెల్ చేశాడు. ఆ పెద్ద కొడుకు ఈ పొలిటికల్ మైలేజ్ని, ఈ పొలిటికల్ ఛాలెంజ్ని, క్రైసిస్ని తనకు అనుగుణంగా మార్చుకుంటాడా, లేకపోతే ఆర్జేడీకి ఛాలెంజ్ విసురుతాడా అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ ఇక్కడ కవిత ఎలాంటి ఛాన్స్ తీసుకుంటుంది, ఎలాంటి పరిస్థితి తీసుకొస్తుంది, బీఆర్ఎస్ని ఏమంటారు మనం తొడపాషం పెడితే బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అయిపోయి కవితను ఏం చేస్తుంది అనే దాన్ని బట్టి కవిత యొక్క స్టాండ్ను మనం రాబోయే కాలంలో చూడగలుగుతాం.